గణానాం పతిమేవంతు కవీనామపి చోత్తమం దేవానాం బ్రాహ్మణానాం చ జ్యేష్ఠరాజన్నమామ్యహం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులకు శుభస్వాగతం. యావత్ ప్రపంచ దేశానికి పూజామందిరంగా పేరుగాంచినటువంటి ఈ భరత భూమి ధర్మభూమి, కర్మభూమి, సత్యభూమి, వేదభూమిగా కీర్తింపబడుతుంది. యావత్ ప్రపంచ దేశాలలో మిగతా వారికి ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపద ఏమిటి? అఖండమైనటువంటి సంపద అని అర్థింది. ఏమిటి ఈ సంపద అంటే, ఈ భారత జాతికి, ఈ సనాతన ధర్మానికి, ఈ జాతికి, ఈ వైదిక జాతికి లభించినటువంటి ఈ వేద సంపద, ఇది దీన్ని మించినటువంటి సంపద ఇంకెక్కడా లేదు అన్నారు. అందుకే మిగతా దేశాలు కూడా ఈ భారతదేశాన్ని గురుపీఠంగా భావించి అనేక మంది పాశ్చాత్యులు, విజ్ఞాన సంపన్నులు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం కోసం భారతదేశం వచ్చి వారందరూ కూడా వేదాధ్యయనం చేసినట్లుగా మనకి చరిత్ర చెబుతూ ఉన్నటువంటి మాట అది. ఒక రైట్ సోదరులు వాళ్ళు విమాన తయారీ కోసం వాళ్ళు అథర్వణ వేదం నుండి ఉన్నటువంటి భరద్వాజ సంహిత అది మొదలైన గ్రంథాలను వాళ్ళు అభ్యసించి తద్వారా వైమానిక శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేసి విమానాన్ని తయారు చేశారని చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా యావత్ ప్రపంచ దేశాలకు ఇవాళ గణిత శాస్త్రం ఉన్నది అంటే సున్నని కనిపెట్టినటువంటి ఆర్యభట్ట ఈ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఇవాళ వైద్య విజ్ఞానం ఇంతగా వృద్ధి చెందినటువంటి రోజుల్లో జరిగేటటువంటి శస్త్రచికిత్సలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. కానీ ఏమాత్రం సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో ఎముకలతో తయారు చేసినటువంటి ఆయుధాలతో, ఆ యొక్క పరికరాలతో మొట్టమొదటి శస్త్రచికిత్స చేశాడు మహానుభావుడు. ఆయన పేరు సుశ్రుతుడు అన్నారు. హీఈస్ ద ఫస్ట్ సర్జన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ దేశాల్లోని మొట్టమొదటి శస్త్రచికిత్సా నిపుణుడు ఎవరంటే ఈ యొక్క సుశ్రుతుడు. ఎందుకు వీళ్ళకి ఇంత విజ్ఞానానికి కారణం ఏమిటి అన్నారు. వేదంలో చెప్పనటువంటి విషయం ఏది లేదు అన్నారు. అందుకే మనకి అనంతమైనటువంటి రాశిగా ఉన్నటువంటి వేదాలను విభజించి 4 వేదాలుగా మనకి అందించినటువంటి మహానుభావుడు కృష్ణద్వైపాయనుడు. ఆయన్ని వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అని అన్నారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు వ్యాసో నారాయణ స్వయం. ఆ మహానుభావుడు పంచమ వేదంగా భారతాన్ని, ఇతిహాసాన్ని ఆయన రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. ఇతిహాస్తి తదన్యత్ర నేహాస్తి నతత్వ క్వచిత్ అంటాడు. అంటే నా భారతంలో లేనటువంటి విషయం ఇంకెక్కడా లేదు. ఎక్కడైనా ఉందని మీరు అనుకుంటే భారతంలో కూడా ఎక్కడో చోట ఉండే ఉంటుంది. భారతంలో ఉన్నటువంటి విషయం లోకంలో ఉంటుంది, లోకంలో ఉన్న విషయమే భారతంలో ఉంటుంది. భారతంలో లేదంటే అది ఎక్కడా కనబడదు అన్నారు. ఎన్నెన్ని విషయాలు భారతంలో ఉన్నాయంటే దాన్ని, భారతాన్ని సమగ్రంగా పరిశోధనా దృష్టితో అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాసుల వారు భగవంతుడు అనేది ఒక విషయాన్ని ప్రక్కన పెడితే వ్యాసుల వారిని మించినటువంటి సైంటిస్ట్ లేడు, వ్యాసుల వారిని మించినటువంటి ఇంటెలెక్చువల్ లేరు. ఇంకా వ్యాసుల వారి గురించి ఒక మాట చెప్పాలి అంటే జంగమ విజ్ఞాన సర్వస్వం అని చెప్పచ్చు. ఇవాళ మనం ఆంగ్లంలో వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని వాడుతూ ఉంటాం. ఎందుకంటే భారత రచయిత, భారత కర్త అయినప్పటికీ కూడా భారతంలో అనేక చోట్ల ఆయన పాత్ర మనకి కనపడుతూ ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి మలుపులన్నీ కూడా భారతంలో వ్యాసుల వారి ద్వారానే తెలుస్తాయి మనకి. ఇక్కడ ఈ మాట ఎందుకు అంటే, ఇది హాస్తి తదన్యత్ర నేహాస్తి నతత్వ క్వచిత్ అనేటటువంటి మాట ఆయన వాడాడంటే తన యొక్క ఆ గ్రంథం మీద, ఆ ఇతిహాసం మీద ఎంత ఇది ఉంటే, విశ్వాసం ఉంటే ఆ మాట ఆయన అనగలుగుతాడు. ఇంతేకాకుండా భారతానికి ఉన్నటువంటి పేరేమిటంటే భారతో పంచమో వేద అన్నారు. అంటే వేదంలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా ఇక్కడ వ్యాసుల వారు అందించారన్నారు. అంటే ఇందులోనే అంత ఉండుంటే ఇక వేదంలో ఎంత విజ్ఞానం ఉంటుందో మనం తప్పకుండా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే వేదంలో మనకి అనేకమైనటువంటి ధర్మాలు చెప్పారు. భారతంలో కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. భారతం యొక్క గొప్పదనం ఏమిటంటే ఎక్కడా కూడా ఆ యొక్క పాత్రలను ప్రశంసిస్తూ పైకెత్తడం కాదు, సత్యాన్ని సత్యంగా చెప్పడం, ఉన్న వాస్తవాన్ని యథాతథంగా వివరించడం, ఇది భారతం యొక్క లక్షణం. ఎందుకంటే కవులంటేనే నిరంకుశలై ఉంటారు. సాక్షాత్తు ఈయన కవీనాం కవి, కవులందరికీ కూడా మూలమైనటువంటి వాడు. కాబట్టి అందులో భారతంలో ఉన్నటువంటి మరొక గొప్పదనం ఏమిటంటే
ఆ భారతాన్ని సృజించినటువంటి వాడు ఎవరంటే సకల దేవతా గణాలకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చరాచర జగత్తులో ఉన్నటువంటి సమూహాలకు గణాలకు నాయకుడైనటువంటి గణపతి ఈ భారతానికి లేఖకుడు. కాబట్టి బంగారాన్ని కాలిస్తే ఏ విధంగా అయితే చక్కగా అది వన్నె వస్తుందో, సాక్షాత్తు దేవతల యొక్క నిధిపతి గుణపతి ఆ యొక్క గణపతి రాశాడు. కాబట్టి ఈ భారతానికి అంత ప్రత్యేకత వచ్చింది అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడైనా సరే మంచిని మంచిగా, చెడుని చెడుగా, నిష్కర్షగా చెప్పినటువంటి సంఘటనలు మనకు భారతంలో చాలా కనబడుతూ ఉంటాయి. మన జీవన వేదం యొక్క లక్ష్యం ఏమిటి అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మాలను మనం ఆధునిక జీవన సమన్వయంలోకి ఎట్లా మనకు ఉపయోగపడతాయో మనకు అందించడం దీని యొక్క లక్ష్యం. కాబట్టి భారతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలలో, ముఖ్యంగా కొన్ని సంఘటనలలో మనం ఏం తెలుసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. ధర్మరాజు గారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి రాజసూయ యాగం చేశారు. రాజసూయ యాగం చేసినటువంటి సందర్భంలో ఆ ఘట్టాన్ని కనుక మనం చూసినట్లయితే అనేక దేశాల వాళ్ళు వచ్చి ధర్మరాజు గారికి ఆ రాజసూయ యాగ సందర్భంలో కప్పం కట్టినట్టుగా, అంటే పన్ను కట్టినట్టుగా, ట్యాక్స్ పే చేసినట్టుగా మనకి స్పష్టంగా భారతంలో కనపడుతూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఏమిటంటే ఇవాళ అఖండ భారత్ అని ఏదైతే చెబుతున్నామో యావత్ ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క అధీనంలోనే ఉండేవి. ప్రపంచ దేశాలను పరిపాలించేటటువంటి రాజపీఠం భారతదేశం అని మనకు భారతం ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనాడు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ ఆ పేర్లు కూడా, ఉదాహరణకి గాంధార రాజ్యాన్ని కాందహార్ అన్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఇరాక్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వేరే పేర్లతో పిలువబడేవి. ఆ రోజుల్లో భారత కాలంలో కూడా కొన్ని దేశాలు ఉన్నాయని మనకు భారతంలో తెలిసేటటువంటి విషయం. ఈ విధంగా ఆ దేశాధినేతలందరూ కూడా వచ్చి, ఆ యొక్క రాజులందరూ వచ్చి పన్ను చెల్లించినటువంటి ఈ సందర్భంలో రాజసూయ యాగం బ్రహ్మాండంగా చేశారట. ఎంత గొప్పగా రాజసూయ యాగం చేశారంటే, రాజసూయ యాగం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు కూడా ఏ విధంగా అయితే యజ్ఞశాలల్లో కుండాలలో అగ్నిహోత్రుడు ఏ విధంగా అయితే చక్కగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడో, ఇక్కడ పాకశాలల్లో కూడా అదే విధంగా ఆ గాడిపోయిలన్నీ కూడా నిరంతరం వెలుగుతూ ఉన్నాయట. ఎవరొచ్చినా లేదు అనకుండా పెడుతూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా పెడుతూ ఉన్నారు. సమయంతో సంబంధం లేకుండా పెడుతున్నారు. వండేవాళ్ళు వండుతూ ఉంటే, వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే, తినేవాళ్ళు తింటూ ఉంటే, ఇట్లా అఖండంగా ఆ అన్నదానం అనేది బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తారు. ప్రతి 10,000 మంది భోజనం చేసిన తర్వాత ఒక్కసారి గంట ఠంగన మోగుతుందిట. అంటే ఒక్కసారి గంట మోగింది అంటే 10,000 మంది భోజనం చేసిన దాంతో సమానం అన్నారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం, ఇంత అన్నసంతర్పణతో కూడినటువంటి యజ్ఞం చక్కగా పూర్తయిన తర్వాత, పూర్ణాహుతి అంతా కూడా పూర్తయిన తర్వాత పాండవులు అంటే ధర్మరాజు, ఆయన యొక్క 4 సోదరులు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ తల్లిగారైనటువంటి కుంతీదేవి, వారితో పాటు ఆ ద్రౌపదీదేవి, పాండవులకు ఉన్నటువంటి వారి భార్యలు, అట్లాగే వీరందరికీ పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్న మహానుభావుడు కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణ పరమాత్మ, ఆయనతో చెప్పి వీళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారట. మాయా మనుష్య విగ్రహుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ యాగాన్ని మేము ఇంత గొప్పగా చేశామని ధర్మరాజాదులు చెబుతూ ఉంటే ఆయన చిరుమందహాసంతో తల ఊపెట్ట. ఆహా అవునా అని. ఈ విధంగా చక్కగా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత గృహస్థు యొక్క లక్షణం ఏమిటంటే, యజమాని యొక్క లక్షణం ఏమిటంటే, ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు నాకేదో షుగర్ ఉందండి అని వెళ్ళి మొదటి పంక్తిలోనే ఈయన భోజనం చేయకూడదు. అంటే షుగర్ ఉన్నవాడిని భోజనం మానేయమని నా ఉద్దేశ్యం కాదు. వచ్చినటువంటి వారికి ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భోజనం చేశారా లేదా, వాళ్ళకి జరగాల్సినటువంటి మర్యాదలన్నీ జరిగాయా లేదా, వారందరూ తిన్నారా లేదా, ఇవన్నీ విచారించిన తరువాత మాత్రమే ఆయన విశ్రమించాలి, అదేవిధంగా భోజనం స్వీకరించాలని కొన్ని నియమాలు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. అయితే ఇవన్నీ అందరికీ వర్తిస్తాయా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఏ ధర్మమైనా అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏమిటంటే శరీర ధర్మం గొప్పదన్నారు. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే శరీర ధర్మాన్ని అనుసరించే నీవు నడుచుకోవాలి తప్ప ఇంకేదో కలుగుతుందని శరీర ధర్మాన్ని విస్మరించి నీవు శరీరాన్ని బలవంతంగా లాక్కు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఎందుకంటే ఇంద్రియాలు అనేవి ఎటువంటివి అంటే, ఇంద్రియాలను నీవు ఎప్పుడు కూడా నియంత్రించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాన్ని నీవు దాని ధర్మాన్ని విస్మరించి ముందుకు వెళ్ళకూడదన్నారు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు కూడా అందరూ భోజనం చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మర్యాదలన్నీ అందుతున్నాయి అనేటటువంటి విషయం చక్కగా ఆయన తెలిసిన తర్వాత, కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఆయన భోజనం చేసి ఆనందంగా చేయి గడుక్కుంటానికి బయటికి వెళ్ళాడు. చేయి గడుక్కుంటానికి బయటికి వెళ్ళినటువంటి ప్రదేశంలో, ఆ ఎంగిలి నీళ్ళందరూ చేయి గడుక్కున్నటువంటి ప్రదేశంలో ఒక చాలా
ఒక వింత దృశ్యాన్ని ఆయన చూసేట. ఏమిటి అంటే ఒక ముంగిస అక్కడ ఉందిట. ఆ ఉన్నటువంటి ముంగిస ఎలా ఉంది అంటే తన యొక్క శరీర భాగంలో సగభాగం బంగారుమయంగా స్వర్ణమయంగా ఉందిట. ఆ ముంగిసను చూచి చాలా ఆశ్చర్యపోయాడు, సంబరపడ్డాడు ఈ ధర్మరాజు గారు. చూచి ఆ ముంగిసని ఈయన ప్రశ్నించాట. ఏమని ప్రశ్నించాడంటే, ఓయ్ నీవు ఏ జీవి? నేను నిన్ను ముంగిస అనుకుంటున్నాను, కానీ నీ శరీరంలో కొంత భాగం స్వర్ణవర్ణ శోభితంగా ఉంది. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం నాకు చెప్పమని ధర్మరాజు గారు ఆసక్తిగా అడిగాట ఆ ముంగిసని. ఆ ముంగిస అడిగినప్పుడు చెప్పిందిట, ఏం లేదు మహానుభావ, ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తున్నారు, అఖండమైనటువంటి అన్నదానం జరుగుతుంది, ఋషులు మునులు యోగి పుంగవులు అనేక మంది ఈ యాగంలో పాల్గొనడానికి వస్తున్నారు. వేద విదితులైనటువంటి అంటే వేద విహితమైనటువంటి కర్మలు నిర్వహించడం కోసం అనేక మంది గొప్ప గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి పండితులు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పనని తెలిసి ఈ యాగంలో పాల్గొనడానికి, ఈ యాగాన్ని చూడటానికి, ముఖ్యంగా వీళ్ళందరూ భోజనం చేసి వచ్చి చేయగడుకుండేటటువంటి ప్రదేశంలో నేనున్నాను మహానుభావ అని ధర్మరాజు గారికి నమస్కారం చేసి ఆ ముంగిస చెప్పిందిట. అప్పుడు వెంటనే ధర్మరాజు గారికి కొంత సంతోషం కలిగింది, కొద్దిగా గర్వం కూడా అనిపించింది. ఓహో, ఈ చిరుజీవులు సైతం ఈ యాగం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాయా? ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే ఇదంతా నా గొప్పదనం, నా వల్ల జరుగుతుందని మనం అనుకుంటే పొరపాటు. ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ విధంగా జరగాలో అంతా కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ఉంటుంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది జరిగినా మన ద్వారా జరిగితే అది భగవంతుడు మనల్ని ఒక మాధ్యమంగా పెట్టుకున్నాడు తప్ప అది మనమే చేశామనుకోవడం పొరపాటు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు కూడా ఒక గొప్ప మాట అంటారు. ఏమిటా గొప్ప మాట అంటే, ఏది సుఖము ఏది దుఃఖము అన్నారు. ఏది దుఃఖము అంటే ఇదంతా నాది అనుకోవడం దుఃఖం, ఏది సుఖం అంటే ఇదేది నాది కాదు అనుకోవడం. అట్లానే ఒక కార్యక్రమం చేసినప్పుడు కూడా, గొప్ప కార్యక్రమం చేసినప్పుడు కీర్తి ఏదైనా వచ్చిందనుకోండి, ఎందుకంటే పుణ్యై యశోర్లభ్యతే అని శాస్త్రవచనం. ఒక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి, యశస్సు రావాలంటే కూడా పుణ్యం వల్లనే ఆ యశస్సు అనేది వస్తుంది. కాబట్టి సరే నీకు కీర్తి వస్తే సంతోషమే, కానీ ఇదంతా నా గొప్పదనం, నేనే నెంబర్ 1 అనుకోవటం మాత్రం అది అహంకారానికి దారితీస్తుంది. ఎప్పుడు కూడా అది పనికిరాదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ విధంగా ధర్మరాజు కూడా దానికి అతీతుడు కాదు. ఎందుకంటే ఈ విధంగా సాక్షాత్తు ధర్మరాజు అంటే యముడి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు కదా. వాళ్ళను కూడా ఈ విధంగా పాత్రల్లో ఎందుకు ఈ విధంగా చిత్రీకరించారు వ్యాసుల వారు? ఎందుకు ఈ విధంగా ఉన్నారంటే, నాయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా కొన్ని సందర్భాల్లో రాగద్వేషాలకు లొంగి ఉంటారా? ఇంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు సత్పురుషులు మహానుభావులు కారణజన్ములు అయినప్పటికీ కూడా జాతికి సందేశాన్ని ఇవ్వటం కోసం వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారా అని ఇంకొక గురువు గారు చెప్పినటువంటి సమాధానం. సరే, ధర్మరాజు గారు చాలా సంతోషించారు. కించిత్ గర్వం కూడా ఆయనలో వచ్చింది. వెంటనే వచ్చి ఆయన నవ్వుతూ ఒక మాట అన్నట్ట, మరి ఏమిటి నీ శరీరం స్వర్ణమయమైందా అన్నట్ట. ధర్మరాజా చూస్తూ కూడా ఏమిటి ప్రశ్నిస్తారు, ఇప్పుడు స్వర్ణమయం అవటం కాదయ్యా, ఉన్నటువంటి బంగారం కూడా కరిగిపోయేలాగా ఉంది అని చెప్పిందిటే నిష్ఠురంగా చెప్తే ధర్మరాజు గారు బాధపడ్డట్టు. అదేమిటి ఆ విధంగా? అసలు ఎవరు ఆ మహానుభావుడు? ఆ దానం చేసిన వారు ఎవరంటే, నీ రాజ్యంలోనే ఉన్నాడయా ఒక మహానుభావుడు. ఆయన పేరు సక్తుప్రస్థుడు. సక్తుప్రస్థుడు, సక్తు అంటే ఏమిటంటే పేలపిండి. ఆయన ఆహారం కోసం ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసేవాడు కాదు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ వెళ్ళేవాడు. కానీ గత జన్మలో దానం చేయకపోవడం వల్ల దుర్భరమైనటువంటి స్థితిలో ఉండి అన్నానికి కూడా లేక ఇబ్బంది పడేటటువంటి వాడు. బ్రాహ్మడి యొక్క ధర్మాలలో ఆ యజనం యాజనం అని కూడా ఉంది కాబట్టి రోజు వెళ్ళి భిక్షాటన చేయాలి. అది కూడా ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళాలి అనేది కూడా శాస్త్రంలో నియమం చెప్పారండి. ఏదో ఒక పాత్ర తీసుకువెళ్ళి అది నిండిందాకా వెళతాను లేదా ఒక వీధి అంతా తిరిగి వస్తాను కాదు, కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్ళాలి. ఇంకా ఒక గొప్ప మాట చెప్పాలంటే, ఒక మహానుభావుడు చెప్తారు, ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి వేదంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మానసికంగా పారాయణ చేస్తూ వెళ్ళాలట. లేదా అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వినేటట్టయినా పారాయణ చేయొచ్చు. ఆ ఏదైతే తాను ఎంచుకున్నటువంటి ఆ వేద భాగం ఏదైతే ఉందో అది పారాయణ పూర్తయ్యేంత వరకు మాత్రమే వీళ్ళు యాచన చెయ్యాలి అన్నారు. ఆ విధంగా ఆయన వెళ్ళొచ్చేటటువంటి వాడు. ఒకానొక సందర్భంలో తన భార్య, కుమారుడు, కోడలు మొత్తం 4 ఉంటారు ఆ ఇంట్లో. వీళ్ళకెవ్వరికి కూడా కొన్ని రోజులుగా ఆహారం దొరకనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు నిత్యం చక్కగా దేవతార్చన చేస్తున్నారు. దేవుడికి జలాన్నే వాళ్ళు నివేదన చేస్తూ ఉన్నారు. ఆ జలాన్నే తీర్థంగా సేవిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళి చేయి చాచేటటువంటి దానికి వాళ్ళకు మనస్కరించలేదు. కానీ సుమారు ఒక 14-15 రోజులు
జరిగిన తరువాత కొద్దిగా ఆహారం వాళ్ళకి లభించింది. ఏమి ఆహారం లభించిందంటే, ఆయన పేరు ఏదో ఉంది కానీ శక్తుప్రస్తుడు అనేటటువంటి పేరు ఆయనకు ఎందుకు వచ్చిందంటే, లభించినటువంటి పేలపిండినే భగవంతుడికి నివేదన చేసి దాన్నే దానం చేశాడు కాబట్టి, తద్వారా ముక్తిని పొందినవాడు కాబట్టి శక్తుప్రస్తుడు అని ఆయనకి భారతంలో ఆయన పేరు ఆ విధంగా సూచించడం జరిగింది. ఈ 15 రోజుల తర్వాత ఆయనకు దొరికినటువంటి పదార్థం ఏమిటంటే పేలపిండి దొరికింది. ఈ పేలపిండి దొరికిన తర్వాత చక్కగా నిత్యం చేసినట్టుగా ఆయన కర్మలు ఏవైతే ఆహ్నికం ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా పూర్తి చేసుకొని భగవంతుడి దేవతార్చన చేసి దానికి దొరికినటువంటి ఆ పదార్థాన్ని ఆయన నివేదన చేసి ఆ ఉన్నటువంటి పదార్థాన్ని వాళ్ళు 4 భాగాలు చేసుకొని వాళ్ళు భుజించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నట్టు. అటువంటి సందర్భంలో సహజంగా గృహస్థు యొక్క లక్షణం ఏమిటండి అన్నారు. చక్కగా దేవుడి నివేదన పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చూడాలట, ఎవరైనా అతిథులు వస్తున్నారేమో అని. ఎంతసేపు ఆగాలండి అన్నారు. దేవతార్చన దేవుడి నైవేద్యం అయిన తర్వాత ఒక ఘడియ కాలం నిరీక్షించమన్నారంటే 24 నిమిషాల పాటు నిరీక్షించమన్నారు. 24 నిమిషాల్లో ఎవరు గనక రాని పక్షంలో తనకున్నటువంటి ఆహారంలో కొంత భూతతృప్తి కోసం ఏదో ఒక జంతువుకో పక్షికో తీసి అక్కడ భగవంతుడికి నమస్కారం చేసి దైవ అనుజ్ఞతో భోజనం చేయమన్నారు. ఇది గృహస్థ ధర్మం అన్నారు. ఈ విధంగా ఎవరూ రాకపోయేటప్పటికి వాళ్ళు భోజనానికి ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో ఎవరో ఒక మహానుభావుడు గొంతులో నుండి మాట కూడా పెగలడం లేదు, కొద్దిగా ఎక్కడో స్వరం వినిపించింది. ఆహా, అతిథి వచ్చాడు అనుకున్నారు. ఆ వచ్చినటువంటి వారు సాక్షాత్తు ఆ సమయంలో ఎప్పుడైనా మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే మనకున్న ఆ పదార్థం కాకపోయినా ఏదో ఒక పదార్థం వచ్చినటువంటి వ్యక్తికి పెట్టాలి అనేది ఇది ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఏకహ స్వాదు నభుంజీత, నీవు తినేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదో ఒక పదార్థాన్ని వాళ్ళకి తినడానికి నీవు ఇవ్వకపోతే, లేదు యోగ్యమైందైతే నీవు స్వీకరించేటటువంటి పదార్థంలో కొంత భాగం ఇవ్వాలి. అట్లా కనుక ఇవ్వనట్లయితే నీవు తినేటటువంటి ఆ యొక్క ఆహారం ఏదైతే ఉందో అది పాప సదృశం అన్నారు. ఎందుకంటే ఆహారానికి అనేకమైనటువంటి నియమాలు మనకి శాస్త్రంలో పెద్దలు చెప్పారు. నా పనీయమన్నమస్నీయాత్ అంటే నీవు కొనుక్కొని తినేటటువంటి తిండి పనికిరాదు, నా విరతో దుశ్చరితాత్. ఈ విధంగా ఆహారానికి కూడా కొన్ని నియమాలు శాస్త్రంలో చెప్పారు. అట్లాగే విక్రీత అన్నం పాపం అని చెప్పారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఆధునిక జీవనంలో ఇదేది సాధ్యమయ్యేటటువంటి వ్యవహారం కాదు. ఆహారాన్ని స్వీకరించకపోతే శరీరం పడిపోయేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అధర్మశాల అన్న భోజనం మనం చేయకూడదు అని గ్రహించాలంటే, మనం కొనుక్కొని తినేటటువంటి తిండి అయినా సరే శుచిగా ఉండే చోట, పవిత్రత కలిగినటువంటి చోట, మంచి మనస్కులు ఉండేటటువంటి చోట, అట్లాగే మనం డబ్బు పెట్టి కొనేటప్పుడైనా కూడా ఉండేటటువంటి వాడు సుమనస్కుడా కాదా అని గ్రహించాలన్నారు. సరే, ఇవన్నీ సాధ్యాసాధ్యాలనేవి తీసి పక్కన పెడితే శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు విష్ణువుతో సమానం కాబట్టి వీళ్ళు సంతోషించారు, వచ్చినటువంటి వ్యక్తిని ఆదరించారు. ఆయన కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత ఆయన యొక్క యోగక్షేమాలు విచారిస్తే, నేను చాలా కాలంగా భోజనం చేయలేదన్నారు. ఎంతకాలం నుండి భోజనం చేయలేదన్నారు? 3 దినాల నుండి భోజనం చేయలేదని చెప్పారు. వీళ్ళు సుమారుగా అప్పటికి 10-15 రోజులు అవుతుంది భోజనం చేసి. సరే వచ్చి కూర్చోండి అన్నారు. ఆయనకి విస్తరాకు వేశారు, భోజనం పెట్టారు. ఈ ఉన్నటువంటి పదార్థాన్ని ఆయనకి పెడితే ఆయన కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ముందుగా శక్తుప్రస్తుడి యొక్క భాగాన్ని పెట్టారు. ఆయన భుజించాడు. ఇంకా ఉందా అన్నట్టుగా చూచాడు. ఎందుకంటే వడ్డనలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. భోజనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కావాలా అది కావాలా అని అడగకూడదు. ఆ పదార్థాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వడ్డించే ప్రయత్నం చేయాలి. తినేవాళ్ళు కూడా వద్దు అనేటటువంటి మాట పదార్థాన్ని అనకూడదు. అవసరం లేకపోతే చెయ్యి అడ్డు పెట్టాలంటే చెయ్యి చూపించాలి, నాకు అవసరం లేదు అనేటటువంటి అర్థం స్ఫురించేలాగా. సరే, ఆయనకి తర్వాత పదార్థం తన భార్య యొక్క ఆహార పదార్థాన్ని కూడా తీసుకువెళ్ళి వడ్డించారు. ఆయన దాన్ని కూడా చక్కగా భుజించాడు. తరువాత ధర్మం ఎవరిదండి, ఎవరివ్వాలి ఈ భాగం అంటే, ఎప్పుడైనా తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పంచుకోవడం కాదు, పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఆశయాలు పంచుకోవాలి. వాళ్ళ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలి. వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని సజీవంగా నిలబెట్టాలి. ఇది మాత్రమే కుమారుడి యొక్క లక్షణం. ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబెట్టి వాళ్ళ ఆచారాలను కొనసాగించి వాళ్ళ యొక్క సంప్రదాయాలను సజీవంగా నిలిపిన వాడు ఎవరైతే ఉంటారో వాణ్ణి మాత్రమే పుత్రుడు అన్నారు. మిగతా వాళ్ళు ఏమిటండి అన్నారు, కేవలం కొడుకు అన్నారు. సరే, ఇక అదంతా వేరే విషయం. ఈ విధంగా కుమారుడు వచ్చాడు, తన భాగాన్ని ఇచ్చాడు. చూడండి, కోడలు కూడా ఈ కుమారుడి యొక్క భాగాన్ని భుజించిన తర్వాత కోడలు కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. ఎందుకంటే యథార్థం చెప్పాలంటే వీళ్ళిద్దరు ఇచ్చారంటే ఆయన గృహస్థు, ఆయన ధర్మం ఉంది.
ఆయన భార్య అంటే ధర్మపత్ని, ఆవిడ త్యాగం చేసింది. కుమారుడు అంటే వీళ్ళ తర్వాత అతని బాధ్యత ఉంది కాబట్టి అతను చేశాడు. కానీ ఆ బయట నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులుగా ఆహారం లేకుండా నీరసించిపోయేటటువంటి సందర్భంలో ఏమాత్రం ఆలోచించకుండా, ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క జీవనం ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది, ఎప్పుడు గొప్పగా ఉంటుందంటే ఇంట్లో అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉండాలి కుటుంబ సభ్యులుగా. అందుకే కోడల్ని తెచ్చుకునే చోట కూడా వాళ్ళ యొక్క కుటుంబం యొక్క లక్షణం ఏమిటి, వాళ్ళ గుణగణాలు ఏమిటి, ఆ వచ్చినటువంటి పిల్ల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఉభయకుల పవిత్రం, వచ్చేటటువంటి ఆడపిల్ల అక్కడ పుట్టింటికి ఇక్కడ మెట్టినింటికి కూడా గౌరవాన్ని నిలిపి పేరు తెచ్చేటటువంటి విధంగా ఉండాలి. అటువంటి కోడళ్ళు ఉంటేనే ఆ కుటుంబం అనేది వెలుగుతుంది. లేకపోతే వెలక్కపోతే ఏమవుతుందండి అన్నారు, మాడిపోతుంది అన్నారు. సరే, అదంతా వేరే విషయం. ఈ కోడలు కూడా ఆ పదార్థాన్ని పెట్టింది. తర్వాత వచ్చి భుజించినటువంటి వాడు సాక్షాత్తు ఒక సిద్ధపురుషుడు వెళ్ళి చేయగడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ముంగిసే ఇప్పుడు ఈ కథ చెబుతున్నటువంటి ముంగిస. వాళ్ళ త్యాగాన్ని గమనించి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ వచ్చినటువంటి సిద్ధపురుషుడు ప్రసాదించాడు అని ఈ ముంగిస చెబితే ధర్మరాజు గారు విన్నారు. అప్పుడు కృష్ణుడు కూడా చెప్తాడు, నీకున్న దాంట్లో నీవు దానం చేయటం కాదు, నీ దానం సాత్విక దానం అయి ఉండాలి, సత్వదానం అయి ఉండాలి. అంటే సర్వసమర్పణ భావం నీకు ఉండాలి. ఇది భగవంతుడిచ్చింది, ఇది నాది కాదు అనేటటువంటి భావనతో నీవెప్పుడు కూడా చేయాలి. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం ప్రారంభంలో ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ విధంగా ఎన్ని సంకల్పాలు చెప్పినా చివరికి ఏం చెప్తామంటే ఏతత్ఫలం పరమేశ్వరార్పణము అని చెప్తాం. అంటే చేయవలసిందంతా చేశాను, ఇక పరమేశ్వరుడి యొక్క ఇష్టం ఇది అని ఆయన యొక్క పాదాలకు మనం సమర్పణ చేస్తాం. ఇది మన ధర్మం యొక్క గొప్పదనం. భారతంలో చెప్పినటువంటి ఈ దానంలో ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఎదుటివాడి కడుపు నింపాలి, కొన్ని సందర్భాల్లో అవసరమైతే మనం త్యాగం చేయడానికి సిద్ధపడి ఉండాలి అని. ఇట్లా భారతంలో ఎక్కడ తేనె పట్టులో ఎక్కడ పట్టుకున్నా తేనె మధురంగానే ఉన్నట్టుగా భారతంలో అనేక ధర్మాలు చెప్పబడతాయి. భారతం అంటే సాక్షాత్తు ఉపవేదం కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం చక్కగా ఈ జీవనవేదం కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇట్లా అనేకమైనటువంటి ధర్మాలను తెలుసుకొని ఆచరించి చక్కగా జన్మను చరితార్థం చేసుకునేటటువంటి ఆసక్తిని, ఆ శక్తిని పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.